సమస్య ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒళ్ళు మండిపోతుంటే, రాత్రులు నిద్ర పట్టకపోతే, అన్నం ఎక్కకపోతే అర్థం కాదమ్మా జీవితం. ఎవరు చెప్పాలి ఇక్కడ? స్వానుభవం మీద అర్థమైనటువంటి వేదాంతం ఎప్పుడు శాస్త్ర పఠనం వల్ల అర్థం కాదని గ్రంథం చదువుతుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ అనుభవాలు, మన అనుభవాలు కావు. మనకి వినడానికి సినిమా చూసాం సరదాగా ఉంటాయి. సినిమాలో చూడండి, సినిమా కష్టాలు అంటారు. హీరో గారు విపరీతంగా కష్టాలు పడిపోతూ ఉంటాడు. మనం ఓకే టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఎందుకంటే 150 రూపాయలు ఇచ్చాయి కదా. హీరో బాగుంటే బాగుండు, హీరో ఎప్పుడు బాగానే ఉంటాడమ్మా, వాడు ఎక్కడో బాగానే ఉన్నాడు, వాడి ఇంట్లో ఉడికే బొమ్మది నువ్వు కంగారు పడుతున్నావు. సినిమా కష్టాలు అంటారు. అది అంటే మరి సినిమాలో కష్టాలు చూడగలుగుతున్నాం కదండి, పైగా డబ్బెట్టి కొనుక్కుని చూస్తున్నాం కదండి. మన జీవితంలో ఒక కష్టం వచ్చినది ఎందుకు చెల్లించిపోతున్నాము? సరిగ్గా ఇక్కడ ఉంటుంది వేదాంతం. నీ జీవితాన్ని నువ్వు సినిమాలా చూడగలిగితే మొత్తం వేదాంతం నీకు వంట పట్టినట్టే లెక్క.